ఈ గ్రామంలోకి ఇతరులకి ప్రవేశం లేదని తెలీదా మీకు? ఈ ఊరి గురించి గాని ఈ ప్రాంతం గురించి కానీ ఎవ్వర్నీ వెతకద్దు అని ఆదేశించాను. మీ ఊరు చుట్టూ ఉండే గ్రామాల్లాంటి గ్రామం కాదిది. ప్రకృతి కారాగారం. అంతులేని స్వేచ్ఛ కనిపిస్తుంది, కానీ మీ స్వేచ్ఛ మీ చేతిలో ఉండదు. ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ ప్రశాంతత వెనక అలజడి ఎవ్వరికీ తెలీదు. ఎంతో క్రమబద్ధతతో క్రమశిక్షణలో ఉండే ఊరిలా కనిపిస్తుంది. కానీ ఆ క్రమశిక్షణ చాటున ఒక భయం ఉందని ఎవ్వరికీ తెలీదు. స్వామి, ఈరోజు నువ్వు వీళ్ళని ఆ శని యాచన చేతుల్లో నుంచి కాపాడుండొచ్చు. కాని శనివారం ఇంకా ముగిసిపోలేదు. బలికి సిద్ధమైన బలిపీఠం నెత్తుటి కోసం ఎదురు చూస్తుంది. చీకటి గుహలో దాగి ఉన్న ఆ శక్తి బయటికి రావడానికి ఎదురు చూస్తోంది. ఇంకా ప్రమాదం పొంచే ఉంది. ఇక ప్రమాదం ఏముందండి? ఆ ప్రమాదం నుండి ఈ స్వామి మమ్మల్ని కాపాడారు కదా. ఆ శని యాచన చేతుల నుంచి మిమ్మల్ని కాపాడుండొచ్చు. కాని శనివారం అన్నది ఇంకా దాటలేదు. మృత్యువు వాకిలది. ప్రతి శనివారం అది తెరుచుకుంటుంది. గత కొన్ని వారాలుగా తెలియకో తెలుసో అమాయకత్వంతోనో ఆ ద్వారంలోకి వెళ్లి బలైపోయిన వాళ్ళు చాలామందున్నారు. మీరు ఈ గ్రామంలోకైతే అడుగు పెట్టగలిగారు, కానీ తిరిగి వెళ్లే దారి మూసుకుపోయింది. ఆ శని యాచన్ మీ మీద దయతోనో మా మీద భయంతోనో మిమ్మల్ని వదిలిపెట్టలేదు. మిమ్మల్ని ఇక్కడికి రప్పించాలని తను మిమ్మల్ని వదిలేశాడు. అతనికి కావలసిన బలి మీలో ఉన్నారని అతనికి తెలుసు. శనివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే ఆ శనివారానికి కావలసిన మనుషుల కోసం ఆ శని యాచన్ ఎదురు చూస్తూనే ఉంటాడు. వాడి దృష్టిలో మీరు పడ్డారు. అందుకే తెలివిగా ఇక్కడికి రప్పించాడు. వాడి పూజ పూర్తి చేయడానికి మీరు ఉపయోగపడతారు అనే నమ్మకం ఉంది కాబట్టి ఆ శని యాచన్ మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. కానీ మేమందరం ఇక్కడ క్షేమంగానే ఉన్నాం కదా. కరప్పన్ స్వామి ఆయన శిష్యులు ఉన్నప్పుడు మాకింక భయమే ఉంది. ఇక్కడ ఈ గ్రామంలో మహాకాళి భక్తులకి శని యాచన్ మనుషులకి మధ్య ఒక మహాయుద్ధమే జరుగుతుంది. శనివారం బలి పూజలో మీ ప్రాణాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి.